సిటీ లైఫ్ లో ఎక్కువ శాతం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులే. ఇక ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. మరి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటి వారి కోసమే సిటీలో డే కేర్ సెంటర్స్ నీడ్ పెరిగింది. పిల్లల ఆలనా పాలన చూసుకుంటామని భరోసా ఇస్తున్నాయి డే కేర్ సెంటర్స్. సిటీలో పెరుగుతున్న డే కేర్ సెంటర్స్ పై స్పెషల్ ఫోకస్. సిటీలో డే కేర్ సెంటర్స్ గత 10 ఏళ్లుగా బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం గల్లీకో డే కేర్ సెంటర్ వచ్చిందంటే ఏ స్థాయిలో వీటి అవసరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ టైం ను బట్టి ఇక్కడ టైం మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. నెలల పిల్లల నుంచి 6-7 ఏళ్ల వరకు జాయిన్ చేస్తున్నారు. ఇదివరకు కేవలం డే కేర్ సెంటర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు డే కేర్ తో పాటు నర్సరీ, స్కూల్ కలిపి ఒకే సెంటర్ లో నడుస్తున్నాయి. దీంతో ఒక్కసారి జాయిన్ అయితే 6-7 ఏళ్ల వరకు పిల్లలు ఒకే సెంటర్ లో ఉండొచ్చు. అయితే రోజు రోజుకి డే కేర్ సెంటర్స్ లో సౌకర్యాలు కూడా మారుతున్నాయి. అంది వచ్చిన టెక్నాలజీతో మెరుగైన సేవలు అందిస్తున్నాయి. డే కేర్ సెంటర్లలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని తల్లి తండ్రి బెంగపడాల్సిన పనిలేదు. ఆఫీసుల్లో పని చేసుకుంటూనే తమ మొబైల్లోనో డెస్క్టాప్ లోనో బేబీని చూసుకోవచ్చు. సీసీ కెమెరాలను ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తున్న డే కేర్ సెంటర్స్ లైవ్ విజువల్స్ పేరెంట్స్ కి పంపుతున్నాయి. పీడియాట్రిషియన్ సలహాతో న్యూట్రిషన్ ఫుడ్ ను అందిస్తున్నాయి. ఇట్స్ 100% న్యూట్రిషియస్ ఫుడ్. మనం బయట తినే చిప్స్, మైదా, బిస్కెట్స్ ఇవన్నీ ఫుడ్ ప్రింట్ స్కూల్లో ఉండవు. ఇట్ విల్ బి లైక్ dal, pulses, dry fruits, sprouts, apples, bananas, all anything and everything which is healthy and which is recommended by nutritionist and also the pediatrician. So we strictly follow that. Artune they'll develop that cognitive and communication and all of the skills that is necessary for the child to develop. 24/7 there'll be a live CCTV footage. అంటే మనం బయట ఇప్పుడు వాళ్ళ ఆఫీసెస్లో ఉండి కూడా మొబైల్ యాప్స్ లేకపోతే డెస్క్టాప్ ద్వారా మనం పిల్లల్ని చూడొచ్చు. కొన్ని సెంటర్స్ లో మహిళలను మాత్రమే నియమించుకుంటున్నారు. టీచర్స్, కేర్ టేకర్స్ కి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆటలు, పడుకోబెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా యాక్టివిటీస్ ని నేర్పిస్తున్నారు. 0 to 6 years of age, where 90% of brain develops, we want to emphasize more on so that working parents are at peace and not missing out on the development of their own children. So this is what we want to spread awareness about, wherein parents can get best use of this early years so that children can be nurtured with freedom and ease in future. There's a child-friendly center. When we done the safety and security is a prime, when we saw that the guard app, when you enter, we've used technology to an extent wherein the guard app is used to enter any visitor. So what happens is we are able to kind of note down who's visiting the center. It is completely female oriented center. సౌకర్యాలను బట్టి ప్యాకేజ్ వసూలు చేస్తున్నాయి సెంటర్స్. నెలకు 7-8 వేల నుంచి 15 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. సిటీలో ఉన్న వేల డే కేర్ సెంటర్స్ కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాయి. అందుకు తగ్గట్టే రాబడి కూడా ఉంటోంది. పిల్లలకు ఏం జరిగినా భరించటానికి సిద్ధంగా ఉండాలి. డే కేర్ సెంటర్స్ మీద పెద్దగా నెగటివ్ రాకపోవడంతో పేరెంట్స్ పిల్లలను ధీమాగా పంపిస్తున్నారు.